హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ ఆస్ట్రోటాక్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గెస్ ఈ కంపెనీ వాళ్ళు 100% ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు మంత్లీ 20,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో సెలక్షన్ మొత్తం కూడా మనకు ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఆస్ట్రోటాక్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు హ్యాపీగా ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా అయితే వర్క్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే ఇక చూడండి మనకు 2 to 2.5 lakh పర్ యానం శాలరీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీ 20,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 11th July 2024 లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూస్తుంటేనే అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుతున్నా కూడా మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మన ఇక్కడ ఈ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక ఆస్ట్రోటాక్ కంపెనీ అనేది ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫర్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్. అంటే ఎవరైతే యూజర్స్ ఉంటారో సో వాళ్ళు వచ్చేసి ఆన్లైన్స్ ద్వారా ఆస్ట్రాలజిస్ట్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఓవర్ ది కాల్స్ ద్వారా కావచ్చు, అదేవిధంగా ఓవర్ ది చాట్ ప్రాసెస్ ద్వారా కావచ్చు, లైవ్ చాట్ ద్వారా కావచ్చు, ఆస్ట్రాలజిస్ట్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ప్రాబ్లమ్స్ లైక్ మ్యారేజ్కి సంబంధించి కావచ్చు, లవ్ లైఫ్కి సంబంధించి కావచ్చు, కెరీర్కి సంబంధించి కావచ్చు, హెల్త్కి సంబంధించి కావచ్చు, సో మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సో ఇక క్వెరీస్ని మీరు ఆస్ట్రాలజర్స్కి చెప్పారంటే సో వాళ్ళైతే ప్రాపర్ సొల్యూషన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ అనమాట ఇక ఆస్ట్రోటాక్ కంపెనీది. సో ఇటువంటి కంపెనీ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ యొక్క ప్లాట్ఫామ్లో మీ చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. గైస్ ఇక్కడ చూడండి అటెండ్ టు ది క్వెరీస్ వయా కాల్స్ ఆర్ చాట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకైతే ఒక కంపెనీ కస్టమర్స్ సో డిఫరెంట్ క్వెరీస్ అయితే మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓవర్ ది కాల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా. సో అంటే ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి సో ఇక క్వెరీస్కి మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి కస్టమర్స్ యొక్క క్వశ్చన్స్కి అయితే మీరు ప్రాపర్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా అదర్ టు కమ్యూనికేషన్ ప్రొసీజర్స్ అండ్ గైడెన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీ ప్రొసీజర్స్ అదేవిధంగా గైడ్లైన్స్ని యూజ్ చేస్తూ అంటే ఫాలో అవుతూ సో మీరు కస్టమర్స్కి ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి వర్కర్స్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% ఈ యొక్క కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే మీకైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్స్గా మాట్లాడడం అదేవిధంగా రాయడం అయితే వచ్చి ఉండాలన్నమాట. సో బోత్ రిటర్న్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో కనుక ఉన్నట్టు మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇవన్నీ కూడా మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదర్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టే
ఫ్రెషర్స్ విల్ బీ గివెన్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క కంపెనీ వాళ్ళైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కంటే కూడా ఫ్రెషర్ క్యాండిడేట్స్కి వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్క్స్ కనుక చూసుకుంటే మీకు శాలరీతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అయితే ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు టోటల్గా 4 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో వేకెన్సీస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. మ్యాక్సిమం వీడియో చూసి ఉంటేనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్గా కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు ఇక్కడ చూడండి అప్లై నౌ అని ఉంది కదా. సో ఇక అప్లై నౌ బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఆల్రెడీ ఇంటర్న్షాల వెబ్సైట్లో జాబ్స్ కనుక అప్లై చేసుకుంటే డైరెక్ట్గా మీకు ఇలా రెజ్యూమ్ అయితే ఓపెన్ అవుతుంది. సో లేదు మేము ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నాం అనుకుంటే ఫస్ట్ మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకునేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీకు పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు కూడా ఇలా రెజ్యూమ్ అయితే ఓపెన్ అవుతుంది. సో రెజ్యూమ్లో మీరు డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకునేసి ఏవైనా స్కిల్స్ అప్డేట్ చేయాలనుకుంటే ఇక స్కిల్స్ అన్ని కూడా అప్డేట్ చేసేసి ఇక్కడ ప్రొసీడ్ టు అప్లికేషన్ ఉంది కదా. దీనిపై అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే ఆస్ట్రోటాక్ కంపెనీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో వీటికి ప్రాపర్గా మీరు ఆన్సర్స్ ప్రొవైడ్ చేసేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే వై షుడ్ బి హైర్ ఫర్ దిస్ రోల్ అయితే అడుగుతున్నారు. సో ఎందుకు మిమ్మల్ని ఈ జాబ్కి మేము సెలెక్ట్ చేసుకోవాలి, మీకు ఎందుకు ఇంట్రెస్ట్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి అదేవిధంగా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి ఇలా పాజిటివ్గా అయితే మెన్షన్ చేయండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరు అవైలబిలిటీ అయితే అడుగుతున్నారు. ఎస్ ఐఎమ్ అవైలబుల్ టు జాయిన్ ఇమీడియట్లీ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అసెస్మెంట్ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ఏ 6 days ఆఫ్ వీక్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అలాంగ్ విత్ రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే అడుగుతున్నారు. మీరు వీక్ 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. దానికి ఓకేనా, అదేవిధంగా రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి మీరు విల్లింగ్ అని అయితే అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ప్లీజ్ మెన్షన్ ది లాంగ్వేజెస్ యూ నో అని అయితే అడుగుతున్నారు. మీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చో ఇక లాంగ్వేజెస్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. సో లైక్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ వస్తే కన్నడ, తమిళ్ లాంగ్వేజ్ వస్తే తమిళ్ లాంగ్వేజ్. సో ఇలా అన్ని లాంగ్వేజెస్ కూడా మెన్షన్ చేసేసేయండి. మీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చో ఇక లాంగ్వేజెస్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసినా చేయకపోయినా ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే సో మీరు మాన్యువల్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి ఉంటారు కాబట్టి సో మీకు ఆల్రెడీ ఆన్లైన్ రెజ్యూమ్ అయితే అక్కడ వచ్చి ఉంటుంది. సో ఆ యొక్క రెజ్యూమ్తో మీరు ప్రొసీడ్ టు అప్లికేషన్ పైన క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు రెజ్యూమ్ అప్లోడ్ చేయడం ఆప్షనల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సెల్ అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి మనకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంటర్వ్యూస్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సరే అయితే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.